హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిస్ట్ ఛానల్. ఈ వీడియోలో మనం ఒక మెసేజ్కు రిప్లై ఇవ్వడం లేదా ఆ మెసేజ్ను ఫార్వర్డ్ చేయడం ఎలానో తెలుసుకుందాం. సో ముందుగా మనం ఏదైతే మెసేజ్ను రిప్లై ఇవ్వాలనుకుంటామో లేదా ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నామో దాన్ని ఓపెన్ చేయాలి. సో ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు మెసేజ్ ఓపెన్ అయింది. ఇప్పుడు దీన్ని నేను ఫార్వర్డ్ చేయాలనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ మన బాటంలో చూసినట్టయితే క్లిక్ హియర్ టు రీప్లై ఆర్ ఫార్వర్డ్. సో రీప్లై మీద క్లిక్ చేసినట్లయితే రీప్లై ఇవ్వడం కోసం ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఫార్వర్డ్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ మెసేజ్ ఎవరికైతే ఫార్వర్డ్ చేయాలనుకుంటారో దానికోసం కంపోజ్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. సో దాన్ని ఇక్కడ మనకు మెసేజ్కి ఇక్కడ ఒక యారో మార్క్ కనిపిస్తుంది, దీని పక్కకు ఒక బటన్ కనిపిస్తుంది. ఇది రీప్లైకి సింబల్. సో దీన్ని క్లిక్ చేసినట్లయితే మనకి ఇంకొన్ని ఆప్షన్స్ వస్తాయి. రీప్లై అని, ఫార్వర్డ్ అని, ఫిల్టర్ దిస్ మెసేజ్ లైక్ దిస్ అని. సో ఇలా వస్తూ ఉంటాయి. సో మనం ఫార్వర్డ్ చేయాలనుకుంటే ఇక్కడైనా క్లిక్ చేయవచ్చు, రీప్లై చేయాలంటే ఇక్కడైనా క్లిక్ చేయవచ్చు. ఒకవేళ మనకి ఇక్కడ బాటంలో కూడా కనిపిస్తుంది రీప్లై ఫార్వర్డ్. ఈ రెండు ప్రాసెస్లో ఎలా అయినా మనం చేయవచ్చు. సో రీప్లై ఇవ్వడం కోసం రీప్లై మీద క్లిక్ చేయాలి. సో ఇప్పుడు ఈ మెయిల్ ఐడి నుంచి మనకు మెసేజ్ వచ్చింది. వారికి ఇది రీప్లై ఏమి ఇవ్వాలనుకుంటున్నాం అది టైప్ చేసి వాచ్ హౌ టు display a particular message in Telugu in next video. సో ఇప్పుడు నేను ఇక్కడ సబ్జెక్టు అంటే టెక్స్ట్ ఏమని టైప్ చేశానంటే వాచ్ హౌ టు డిస్ప్లే ఏ పర్టికులర్ మెసేజ్ ఇన్ తెలుగు ఇన్ నెక్స్ట్ వీడియో. అంటే దీని అర్థం నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఈ మెసేజ్ కనిపిస్తుంది కదా, అంటే ఇలాంటి మనకు చాలా మెసేజ్ వస్తూ ఉంటాయి. అందులో మనకు కొన్ని అర్థం కాదు ఇంగ్లీష్లో ఉంటాయి. సో వాటిని తెలుగులో చదవడం ఎలా, అంటే తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి చదవడం ఎలానో చూపిస్తాను. సో ఈ వీడియోలో మనం రీప్లై ఫార్వర్డ్ నేర్చుకుంటున్నాం కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో ఇలా టైప్ చేశాను, తర్వాత సెండ్ పై క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇన్బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మనకు ఆ మెయిల్ అనేది సెండ్ అయిపోయింది నేను పంపించినందుకు. సో ఇప్పుడు ఫార్వర్డ్ ఎలా చేయాలో చూద్దాం. సో ఫార్వర్డ్ చేయడం కోసం మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫార్వర్డ్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. సో ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళకి మనం మెయిల్ ఐడి టైప్ చేయాలి. సో నేను ఇప్పుడు టైప్ చేశాను, తర్వాత ఈ మెసేజ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. తర్వాత సెండ్ పై క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనం మెసేజ్ని ఫార్వర్డ్ చేయవచ్చు లేదా రీప్లై ఇవ్వచ్చు ఏదైనా మెసేజ్కి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు మరిన్ని హౌ టు వీడియోస్ కోసం లిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పర్టికులర్ మెసేజ్ని అంటే పర్టికులర్ మెయిల్ని, ఇలాంటి మనకు అర్థం కాని మెయిల్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్లో వచ్చిన వాటిని ఎలా తెలుగులో లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయాలో నేర్చుకుందాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి లిస్ట్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.